ఎస్ఎల్బిసి సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 9వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక ఆ సొరంగంలో నెలకొన్న పరిస్థితులు, అలాగే రెస్క్యూ ఆపరేషన్లో ఎదురవుతున్న సవాళ్ళను చూస్తే ఆ 8 మంది ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితి లేదనే అవకాశం అయితే కనిపిస్తోంది. దాదాపుగా ఆ చనిపోయిన 8 మంది మృతదేహాలను ఏ క్షణమైనా బయటకు తీసే అవకాశం కనిపిస్తుంది. 8 మృతదేహాల ఆనవాళ్లు గుర్తించినట్టుగా సమాచారం. ఇవాళ 4 డెడ్ బాడీలను బయటకు తీసుకొస్తామంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా చెప్తున్నారు. మృతదేహాల వెలికితీత కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. 24 గంటల పాటు కంటి మీద కునుకు లేకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కో షిఫ్ట్లో 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు పనిచేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తం మీద ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 8 రోజులు గడిచినప్పటికీ ఇవాళ 9వ రోజు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం అత్యంత సవాల్గా మారుతున్న పరిస్థితి.